సో ఇప్పుడేంటి అంటే సార్, హైదరాబాద్ అనే కాదు, హ్మ్. ఎక్కడైనా సరే చూసుకుంటే ఫార్మ్ హౌస్ కల్చర్ అనేది చాలా పెరిగిందనమాట. యెస్ అండి. అవును. లైక్ అంటే పల్లెటూరుల నుంచి వచ్చి సిటీలో ఉంటున్నారు. అవును. సో ఆ ఫీల్‌ని వాళ్ళు మిస్ అయిపోతున్నారు అని చెప్పేసి సిటీ ఔట్‌స్కట్స్‌లో సో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అది ఫార్మ్ హౌస్ రూపంలో అయితే బావుంది. ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో యెస్. అది బెస్ట్ ఆప్షన్ అంటారా? ఫార్మ్ హౌస్ కల్చర్ బానే వస్తుందిప్పుడు. చాలా హ్మ్. చోట్ల చూస్తుంటే ఫార్మ్ హౌస్ కల్చరు ఎలా పెరిగింది అంటే, పాత కాలంలో ఉన్న ప్రతిదాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. హ్మ్. కొన్ని ఫార్మ్ హౌసెస్ ఎలా ఉన్నాయంటే, మనకి పైపులుండేవి. అంటే బోర్‌వెల్ అంటాం కదా! అవును. అవి కూడా దాంట్లో ఫిల్ పెడుతున్నారు. చేయడము. వెల్స్ ఉన్నాయి. నుయ్యి అంటాం కదా! అవును. అలాంటివి కూడా పెడుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ పొలం పండించుకోవడానికి సంబంధించిన పాత కాలపుయన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. హ్మ్. సో, ఎలాంటి వాళ్ళు ఈ ఫార్మ్ ల్యాండ్స్ కొనుక్కోవాలంటే నేను చెప్పాను కదా! ఫస్ట్ ఒక 2-3 ప్లాట్స్ సేఫ్ సైడ్‌లో ఉన్న తర్వాత అంటే హ్మ్. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంటే ఫార్మ్ ల్యాండ్ మీద పెట్టకూడదు. హ్మ్. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ మీద పెట్టాలి. హ్మ్. లేదా విల్లా ప్లాట్ ఆర్ ఓపెన్ ప్లాట్స్ ఏదైతే ఉందో దాని మీద పెట్టిన తర్వాత అట్‌లీస్ట్ 2-3 మంత్స్ సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ఫార్మ్ ప్లాట్స్‌లో పెట్టుకొని ఒక చిన్న హౌస్ లాంటిది కన్‌స్ట్రక్ట్ చేసుకొని ఆ చుట్టుపక్కల మేజర్ యూజ్ అయ్యే ప్లాంట్స్ పెంచుకోవాలి. హ్మ్. జస్ట్ ఉసిరి, ఓకే, నేరేడు అంటే లైక్ ఇలాంటివి, మామిడి ఇలాంటివి ఏదైనా మంచి ప్లాంటేషన్ చుట్టూ వేసుకుంటే లాంగ్ టైమ్‌లో వీళ్ళకి ఫ్రూట్స్ వస్తాయి. ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతది. అట్ ది సేమ్ టైమ్ మంచి స్మాల్ తక్కువలోనే వస్తున్నాయి అప్పుడు. మూవబుల్ హౌసెస్. అది అక్కడ కాకపోతే వేరే చోట కూడా మూవబుల్ పెట్టుకోవచ్చు. హ్మ్. 3-4 లాక్స్ నుంచి కూడా మూవబుల్ హౌసెస్ వస్తున్నాయి. అలాంటి హౌసెస్ ఏదైనా చేసుకోవాలి. కానీ ఎలాంటి ప్లేసెస్‌లో తీసుకోవాలంటే సెక్యూరిటీ బావుండాలి. అంటే అదే మనం ఫ్యామిలీతో వెళ్తాం. హ్మ్. అది హైవే నుంచి ఒక 20-30 కిలోమీటర్ల లోపలికి ఉన్నప్పుడు నైట్ స్టే చేయాలనుకుంటాం. అవును. సో, ఇక్కడ తీసుకునేటప్పుడు ఏంటంటే అంటే త్రూ యూ మీకు కస్టమర్‌లకి ఏం చెప్తున్నానంటే రోడ్ యాక్సెసిబిలిటీ బావుండాలి. హ్మ్. ఒక కనీసం అక్కడ చిన్న విలేజ్ కనెక్టివిటీ ఉండాలి. సో, విలేజ్ కనెక్టివిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా అత్యవసరం వస్తున్నప్పుడు చుట్టుపక్కల విలేజ్ కనెక్టివిటీ ఉండాలి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఆ ఏరియాకి ఇవాళ కాకపోతే రేపైనా ఫ్యూచర్‌లో అప్రిషియేషన్ పెరిగే దాంట్లో తీసుకుంటే ఇది నేను బెస్ట్ అనే సజెస్ట్ చేస్తాను. హ్మ్. బట్ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇది కాకూడదు. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టిన తర్వాత ఒక 3, 4 రెండో, మూడో సేఫ్ సైడ్‌లో ఉన్న తర్వాత హ్మ్. గో ఫర్ మీకు ఏదైనా అంటే అగ్రికల్చర్ లాగా ఏదైనా సరదాగా చేసుకోవాలనుకున్నా, వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయాలనుకున్నా, లేదంటే వేసవికాలంలో పిల్లలు వస్తారు అక్కడ సెట్ చేయాలనుకున్నా కూడా చేసుకోవాలి. దీనికి మంచి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకొని, హ్మ్. ప్లాంటేషన్ చేసుకొని, ఒక మంచిగా చేసుకోగలిగితే ఇది హ్యాపీగా యెస్. బెస్ట్ గుడ్ వన్. అండి. ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ లోన్స్ అనేవి ఎలా హెల్ప్ అవుతున్నాయంటారు బయర్స్‌కి? ఆ! బయర్స్‌కి ఇప్పుడు బ్యాంక్స్ లోన్ ఇచ్చిన తర్వాత కంపేర్ చేసుకుంటే ఇంత ముందు మీద ప్లాట్ గాని, ఫ్లాట్ గాని రిజిస్ట్రేషన్స్ చాలా పెరిగినాయి. ఇప్పుడు 1,00,00,000 ప్లాటు లేదా ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు బ్యాంక్ లోన్స్ అనేది 100% ఉపయోగం అండి. హ్మ్. వితౌట్ బ్యాంక్ లోన్స్ ఏం చేయలేరు వాడు. ఎందుకంటే సేవ్ చేసుకోవడం అనేది తగ్గిపోయింది. హ్మ్. అంటే మన బిఫోర్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే మన సేవింగ్స్ చాలా తగ్గిపోయినాయి. హ్మ్. బికాజ్ ఈఎంఐ అవును. కల్చర్ వచ్చేసింది. అవును. రూ. 1కే ఏసీ ఇచ్చేస్తారు. రూ. 1కే టీవీ ఇచ్చేస్తారు. రూ. 10 ఒక రూ. 100 కడితే కార్ ఇచ్చేసేలా కాలిచ్చేస్తా. తయారైంది అవును. ఇప్పుడంతా. సో, అప్పుడేమవుతుందంటే మన సేవింగ్స్ అన్నీ కూడా బ్యాంక్సే తీసేసుకుంటాయి. హ్మ్. అగైన్ మళ్ళీ బ్యాంక్సే మనకు ఫండ్ చేస్తున్నాయి. బ్యాంక్స్ మన సేవింగ్స్ అన్ని తీసేసుకుంటున్నాయి ఒక పక్క నుంచి. మళ్ళీ బ్యాంక్సే లోన్స్ ఇస్తున్నాయి. హ్మ్. ఓ రకంగా చెప్పాలంటే మనం అందరం బ్యాంక్స్ చుట్టుపక్కలే తిరుగుతున్నాం. బ్యాంక్‌లో చుట్టుపక్కలే తిరుగుతున్నాం. నేనేమంటానంటే అప్పు తీసుకొని ప్లాట్ కొనొచ్చా అని అడిగితే, ఓకే, ఓపెన్ ప్లాట్ కొనొచ్చా అంటే అప్పు తీసుకొని కొనమనే చెప్తాను నేను. ఎందుకు అంటే ఇవాళ ఒక 10,00,000 బడ్జెట్‌లో మనం చూస్తాము. మన దగ్గర 5,00,000 ఉంది. రిమైనింగ్ 5,00,000 ఇప్పుడు లేదు. హ్మ్. వచ్చాక తీసుకుందాం అనేసరికి ఈ 10,00,000, 20,00,000 అయి కూర్చుంటది. సో, నేనేమంటానంటే ఒక పర్సనల్ లోన్ గాని, మార్ట్‌గేజ్ లోన్ గాని తీసుకొని ఒక ప్లాట్ కొనేసుకోవాలి. కొనేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా అప్పు ఎలా తీరిపోయిందో కూడా తెలీదు. హ్మ్. లైక్ మనం ఫ్రిడ్జో లేకపోతే టీవీయో కొనుక్కున్నప్పుడు ఎలా అయితే మంత్లీ కొంచెం కొంచెం పోతుందో పోతుంది. హ్మ్. అదే లోన్ తీసుకొని అపార్ట్మెంట్ కొనొచ్చా అంటే కొనొచ్చు. కానీ ఎక్కువ ప్రీమియం తీసుకోకూడదు. అంటే లైక్ 1,20,00,000 ఉందనుకోండి. 40-50 లక్షలు ఫండింగ్ చేసుకొని రిమైనింగ్ దానికి లోన్‌కెళ్తే బెటర్ అంటాను నేను. హ్మ్. లేతే ఒక 20,00,000 పైన ఫండింగ్ చేసుకుంటే. ఎందుకంటానంటే ఈఎంఐ మనకు తగ్గుతూ ఉంటుంది. చాలా మంది చేసే తప్పేంటంటే లోన్ తీసుకొని చాలా హ్యాపీగా ఫస్ట్ అపార్ట్మెంట్ కొనేస్తారు కదా! ఓకే. వాళ్ళకి 20 సంవత్సరాలు లోన్ కట్టడం అంటే ఇష్టం ఉండదు. ఆ! ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్పు చేసి లోన్ తీసేస్తారు. అంటే అది అడ్వాంటేజ్ కాకుండా వీళ్ళకి చాలా చాలా లాస్ తీసుకొస్తది. ఓకే. ఏ లోన్‌లో అయినా కూడా ఫస్ట్ ఎక్కువ ఏమవుతదంటే ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఎళ్ళిపోతది. ఇంట్రెస్ట్ తర్వాత ప్రీమియం ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో నెక్స్ట్ కడుతుంది. హ్మ్. అంటే 20 సంవత్సరాలు లోన్ తీసుకుంటే 20 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే బెటర్ వాళ్ళు. ఓకే. దెన్ అప్పుడు వాళ్ళకి వడ్డీ రేట్ గిట్టుబాటు అవుతది. హ్మ్. అలా కాకుండా 20 సంవత్సరాలు తీసుకున్న తర్వాత చాలా మందిని చూసాను. చాలా అంటే చాలా మిస్టేక్. ఎట్లా జరుగుతుందంటే వీళ్ళు ఒక లోన్ తీసుకుంటారు. 5 ఇయర్స్ తర్వాత 20 సంవత్సరాలు ఎవరు కడతారు? పర్సనల్ లోన్ తీసుకుంటారు. హ్మ్. ఆ అమౌంట్ తీసి దీన్ని కట్టేస్తారు. హ్మ్. అప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ కడతారు, అక్కడ ఇంట్రెస్ట్ కడతారు. అవును. సో, ఓపిక ఉండగలిగితే తీసుకోవాలి తప్ప హ్మ్. అదే అమౌంట్ ఇక్కడ ముందే కట్టేసే బదులు వేరే దాని మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి.
కోటీశ్వర్లు అవడానికి ఒక ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చేసేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఎవరో చెప్తారు, అరే 20 సంవత్సరాలు ఏం కడతావు లోను, ముందు తీసిపడే అంటారు. చెప్పేవాడికి అంత నాలెడ్జ్ ఉండదు. ఓకే, వాళ్ళ నోటితో ఉచిత సలహా కాబట్టి ఇచ్చేస్తారు. నేనేమంటున్నానంటే లోన్ తీసుకుంటే లోన్కి స్టిక్ అనే ఉండండి. ఎందుకంటే కంపెనీలు అన్ని కూడా ఫస్ట్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటాయి, తర్వాత మాత్రమే తీసుకుంటాయి కాబట్టి లోన్ స్టిక్ అనే ఉండండి. వీలుంటే ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ ఏదైనా వచ్చినప్పుడు ఆ అమౌంట్ తీసుకుని వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ ఏదైనా బల్క్ గా ఒక 20 లక్షలు వచ్చింది మనకి, వై డోంట్ యు ఇన్వెస్ట్ ఆన్ ప్లాట్ అంటున్నాను. సో ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్లాట్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఎలాగో మనకి అవుతుంది. ఒకవేళ నేను ఇందాక మీకు చెప్పినట్టు అన్సర్టనిటీ వస్తే ప్లాట్ ఉపయోగపడుతుంది. సో ఇలా చేసుకోవాలి తప్ప ఫైనాన్షియల్ గా ప్లానింగ్ ఉంటే కనుక ఇలా మనము లోన్ తీసుకుని అప్పు తీసుకుని చేసుకోవడం అనేది మంచిది. అదే నేను అప్పు తీసుకుని కార్ తీసుకోమని సజెస్ట్ చేయను. ఎందుకంటే కార్ ఈ రోజు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అందులో 50% పోయినట్టే మనకి. సో నేనేమంటానంటే ఏదైనా ల్యాండ్ తీసుకున్నప్పుడు లేదా దేనికైనా అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు లోన్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. సో రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూడడం జరిగింది సార్. అదేంటి అంటే నేను లోన్ తీసుకొని ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, కానీ నేను ఈ అపార్ట్మెంట్ బ్యాంక్ గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్పేసి, ఈ ఫ్లాట్ నేను కొనుక్కున్నాను, ఈ ఫ్లాట్ నేను బ్యాంక్ గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పి కట్ చేస్తే ఏంటి అంటే తను ఎంతో అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, కానీ అది ఇంట్రెస్ట్ వచ్చేసరికి మాత్రం సమ్ అమౌంట్ 30 to 40 lakhs ఎంతో అయిందంట ఒక 10-15 years కి. అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అంటే దీంట్లో ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఒక లోన్ తీసుకుని ఒక ₹1 కోటి ఎంత ఇచ్చారు అనుకుందాం, దానికి 100% 15-20 సంవత్సరాలకి 30 లక్షలు 40 లక్షలు అవుతుంది. కానీ అదే మీరు ₹1 ఇంట్రెస్ట్ ₹2 ఇంట్రెస్ట్ తీసి చూడండి, కోటాను కోట్లు అవుతుంది అది. అంటే కంపేర్ చేసుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తక్కువే, కానీ బ్యాంక్ మీకు ఫండ్ చేస్తున్నతో పాటు మీరు ఉంటున్నారు ఆ ఇంట్లో. సో మీరు ఎంజాయ్ చేశారు కదా, 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మీరు ఎంజాయ్ చేస్తూ కడుతున్నారు. సో పర్లేదు, దాన్ని అది లాస్ అనుకోకూడదు. అదే మీరు ఎంజాయ్ చేయకుండా ఒక చోట పెట్టేసేలు దానికి యూజే రావట్లేదు. సో అప్పుడు మనకి యూజ్ అవ్వట్లేదు కాబట్టి అనుకోవచ్చు. అంటే ఇన్ ద ఫన్ సెషన్ ఎలా ఉంటుంది అంటే లోన్ వడ్డీ ఏదైతే ఉందో నా కష్టార్జితం అంతా బ్యాంకే కడుతున్నాను అనేది రీల్ సారాంశం అయి ఉండొచ్చు. బట్ కాకపోతే ఏదో ఒకటి సేవ్ చేసుకోకపోతే ఆ ఇల్లు అనేది ఇవాళ కాకపోతే రేపైనా ఓన్ అయిపోతుంది. అంటే అక్కడ మీరు ఎంత కష్టపడి ఇల్లు తీసుకున్నా సరే ఇంత ఇంట్రెస్ట్ అవుతుంది బ్యాంక్స్ కి అన్నట్టు వాళ్ళు చెప్పాలని అనుకున్నారేమో. అంటే క్యాష్ రూపంలో డైరెక్ట్ క్యాష్ కట్టేసి తీసుకోవడం ఓటీపీ అంటే వన్ టైం పేమెంట్ అంటారు. అప్పుడు బయట వాళ్ళకి 1,20,00,000 ఇచ్చే పేమెంట్ మీరు క్యాష్ అంతా కట్టుకోగలిగితే 1 crore కి లేదా 90 lakhs కూడా ఇచ్చేస్తారు. అప్పుడు 30 లక్షలు ఆన్ యావరేజ్ ముందే సేవ్ అయిపోయినట్టు. కానీ పెద్ద ఇంపార్టెంట్ వాల్యూస్ ఏదైనా తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా క్యాష్ పెట్టి తీసుకోకూడదు. అంటే ఓపెన్ ప్లాట్స్ వరకు తీసుకోవచ్చు. 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది. ₹1 కోటి జమ చేసి ఇల్లు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే ₹1 కోటి జమ చేయడానికి చాలా టైం పడుతుంది. సో దాన్ని తీసుకెళ్లి ఒకే ఇన్వెస్ట్మెంట్ లో క్లోజ్ చేయకూడదు. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్ అంటే అన్ని కలిపి ఒకే చోట పెట్టకుండా దాన్ని నేనేమంటానంటే ₹1 నా దగ్గర ఉందంటే నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 2-3 ప్లాట్ల మీద పెడతాను. ఒక 20 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాను. ఏదైనా వేరే చోట కమర్షియల్ ఏదైనా ఉపయోగపడితే దాని మీద కొనుక్కుంటాను. అట్లా దాన్ని స్ప్లిట్ చేసుకుంటాను. అంటే ఆన్ యావరేజ్ చూసుకుంటే నాకు ఎప్పుడు కూడా ఒక ₹5 నుంచి ₹10 ఇంట్రెస్ట్ గిట్టుబడవద్దు నాకు. అంటే అట్లా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒకేసారి ₹1 తీసుకెళ్లి ఓపెన్ ప్లాట్ అదే ఫ్లాట్ కొనడం అనేది కరెక్ట్ కాదు. సో ఎందుకు అంటున్నానంటే అది వేరే చోట ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి దాన్ని ఫైనాన్షియల్ చెప్పే కదా, మళ్ళీ ఫైనాన్షియల్ లెర్నింగ్స్ లో ఇది కూడా ఉంటుంది అన్నమాట. సో రియల్ ఎస్టేట్ బబుల్ వస్తుంది అన్న టెన్షన్ ఏమన్నా ఉందంటారు? అది సాఫ్ట్వేర్ బబుల్ లాగా రియల్ ఎస్టేట్ బబుల్ రాదండి. అంటే సాఫ్ట్వేర్ లో మీరు చూసే ఉంటారు, ఒకసారి ఒక 2000 టైంలో సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం వచ్చింది, చాలా ఇష్యూస్ జరిగినాయి. రియల్ ఎస్టేట్ బబుల్ ఎందుకు రాదు అంటున్నానంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది భూమి. వితౌట్ ల్యాండ్ మనం ఉండలేము, వితౌట్ ల్యాండ్ మనం నిలబడలేము. ఏది చేసినా కూడా ల్యాండ్ కావాలి. అంటే నిత్యావసరాల కంటే ప్రయారిటీ ఉంది దీనికి. ఓకే, మనం తినే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఎప్పటికీ కూడా ఇప్పుడే కాదు, మన లైఫ్ మన 2-3 తరాలు 4 తరాలు చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ కి బబుల్ అనేది రాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది నడుస్తూ ఉంటేనే చాలా మందికి ఉపయోగాలు. అంటే రియల్ ఎస్టేట్ నడిస్తే ఎన్నో సెక్టర్స్ లాభాల బాటలో ఉంటాయి. ఎంతో మందికి ఒక కంపల్సరీ ఒక ప్రాజెక్ట్స్ అన్ని ఏదైనా బాగా సేల్ అవుతుంటే ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతారు, కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, పైప్స్ వాళ్ళు, ఫ్లోర్ వాళ్ళు, ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్లైవుడ్ వాళ్ళు, ఇలా ఎన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయంటే రియల్ ఎస్టేట్ మీద. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే జీడిపి అంటాం కదా, మన ఇండియా జీడిపి కూడా రియల్ ఎస్టేట్ మీద బేస్ అయ్యింది. దీన్ని బబుల్ రాదు, వచ్చే పరిస్థితి వచ్చినా ప్రభుత్వాలు రానివ్వవు.
ఎందుకంటే ఒక్కసారి బబుల్ వచ్చింది అంటే వచ్చే ఈ రిజిస్ట్రేషన్కి వచ్చే డబ్బులు కోట్లలో వస్తాయి, అవి తగ్గిపోతాయి. అంటే ఓవరాల్గా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలో హైయెస్ట్ పార్ట్ దీని మీద వస్తుంది, రియల్ ఎస్టేట్ మీద వస్తుంది. తర్వాత ఇంకా మళ్ళీ లిక్కర్ కానీ లేదంటే ఎక్సైజ్ డ్యూటీస్ వీటి మీద వస్తుంది, కానీ మేజర్ ఇన్కమ్ అంతా దీని మీద వస్తుంది. కాబట్టి దీన్ని బబుల్ రావడం అనేది జరగదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒకప్పటికి ఇప్పటికి ఆన్లైన్ బాగా పెరిగింది. ఓకే, రిజిస్ట్రేషన్ చేయాలంటే రోజులు వెయిట్ చేసే టైం నుంచి విత్ ఇన్ మొబైల్ నుంచి కూడా అన్ని సెట్ చేసుకునే ప్లేస్ వచ్చింది. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం, కానీ బబుల్ వచ్చే అవకాశం అయితే లేదు. స్టాగ్నెంట్ అంటాం కదా, కొంతసేపు అంటే ఏ గ్రాఫ్ అయినా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపు అక్కడ ఉంటుంది, దిగడం అనేది ఉండదు దీంట్లో. అంటే అక్కడ ఒక ప్లేస్లో స్టాప్ అనేది ఉన్నా మళ్ళీ పెరుగుతుంది.